అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఒకరిని అమితంగా ప్రేమించినప్పుడు వారి అభిరుచులు మన అభిరుచులు అవుతాయి, వారి అయిష్టాలు మన అయిష్టాలు అవుతాయి, వారి మేనరిజం ఏదైతే ఉందో అది మన మేనరిజం అవుతుంది. ఒక మాట చదవండి, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో 16వ వచనం మధ్యలో చూడండి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. 1 Peter 3:16 చదివారు కదా. మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. గుళ్ళో విగ్రహాన్ని పెట్టడాన్ని ఏమంటారు? ప్రతిష్ఠించుట. ధనాపేక్షను మనసులో పెట్టుకోవడం ప్రతిష్ఠించుట. మీడియాని మనసులో పెట్టుకోవడం ప్రతిష్ఠించుట. ఒక వ్యక్తిని మనసులో పెట్టుకోవడం ప్రతిష్ఠించుట. యేసు ప్రభువుని పెట్టుకోని మనసులో, మన మనసులో ప్రభువుని పెట్టుకుంటే ఆయన స్వభావం మనకు వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మనం అమితంగా ప్రభువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే, అమితంగా ఇష్టపడితే ఆ స్వరూపం మనకు వస్తుంది. ఇందాక ప్రవచనం అదే, మీరు నా స్వరూపంలోకి రావాలని నేను నా స్వరూపంలో మిమ్మల్ని చేసుకున్నాను. దాని కంటిన్యూషన్ నేను చెప్పాను. కాకపోతే విగ్రహ స్వరూపంలోకి వెళ్ళిపోయారా బాబు. ఇప్పుడు మరలా ఇందులోకి రావాలి. ఎప్పుడు వస్తామంటే యేసుక్రీస్తుని ప్రభువుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నప్పుడు ఆయన స్వభావం, ఆయన స్వరూపం మనకు వస్తుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఫీల్ అయిపోయి, ఎందుకు ప్రభు, నేను చేస్తాను కదా ప్రసంగం, నేను అక్కడికి వెళ్ళి నా డ్రెస్సింగ్ మారలేదు, నేను ఎంతో మందితో మాట్లాడే నా మాటలు మారలేదు, మేము చెప్తాం కదా ఆ విషయాలు, మాకు వదిలేచ్చు కదా. టైం గురించి ఆలోచించుంటాడు సగం, అక్కడ లేపేస్తే మిగతా సగం మేము చెప్తాం. క్రీస్తు మన హృదయంలో ఉంటే మన స్వభావం మారిపోతుంది, నో డౌట్. అందులో నేను చెప్పాను కదా, ఒకరిని మన హృదయంలో అతిగా ఇష్టపడి, అతిగా ప్రేమించి, అతిగా వారిని కాన్సన్ట్రేట్ చేస్తే, అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా పాస్టర్ అయినా మరొక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా, వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు అభిరుచులు మనలోకి వస్తాయి. అది విగ్రహం అయినా లేదా విగ్రహ సంబంధమైందైనా. యేసు ప్రభుని హృదయంలో పెట్టుకో, ఆయన మీద కాన్సన్ట్రేషన్ నిలిపో, ఆయన స్వభావం నీలోనికి వస్తుంది. నువ్వేం ప్రాక్టీస్ చేయక్కర్లేదు. ఒక ఆయన అన్నాడు, ఏదో మాట్లాడుతా, బెంగళూరులో ఏదో చర్చికి వెళ్తాడు అతను, మాట్లాడుతూ యేసు ప్రభులో ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు అది, అలా తెచ్చుకోకూడదు. క్రీస్తు స్వరూపాన్ని నువ్వు క్రీస్తు మీద మనసు నిలుపుకో, క్రీస్తు వలె మారిపోతావు. స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. క్రీస్తు మీద మనసు నిలుపు.